హాయ్ డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాపడి. ఈ రోజు మీ ముందుకి మరో కొత్త టాపిక్తో వచ్చాను. అదేంటంటే ఆన్లైన్లో ఫ్రీగా క్విజ్ ఎలా తయారు చేయాలి విత్ ఇన్ 10 minutesలో. అంటే ఫస్ట్ నేను ఒక చెప్పాను, మీకు డెమో చూపించినాక అప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను ఇది ఆన్లైన్ క్విజ్ అనమాట. ప్రజెంటింగ్ ద మా బాడీ క్విజ్. ఇది ఎగ్జామినేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది 10 minutes అనమాట, టోటల్ డ్యూరేషన్ లెంత్. ఎగ్జామ్ ఈ స్టార్ట్ అని బటన్ ప్రెస్ చేయగానే మన ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అప్పటి నుండి మనకు టైం అనేది కౌంట్ అవుతుంది. చూస్తాం 10 minutes నుండి టైం అనేది డిగ్రీస్ విత్ ఇన్ సెకండ్స్లో 54, 53, 52 అలా చూసారు కదా. ఇక్కడ రైట్ కార్నర్లో ఇక్కడ టైం చూపిస్తుంది కదా. ఇక్కడ ఈ రోజు మనం ప్రజెంట్ చేస్తున్నది ఈరోజు టైం చూపిస్తుంది. రిక్వైర్డ్ ఏంటంటే క్యాండిడేట్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ నాని, రూల్ నెంబర్ 1 2 3 4 5, ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ ఐడి abcd@gmail.com. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 9 0. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 29 15th August 8 1947. ఇండిపెండెన్స్ డే 15th కదా, 15th 8 1996 అంటే మేల్. ఓకే, ఆప్షనల్. ఇవన్నీ అంటే అన్నమాట. క్వశ్చన్స్ అనేది నేను తర్వాత షో చేస్తాను. జస్ట్ సబ్మిట్. టైం డిక్రీజ్ అవుతుంది కదా 10 minutes ఆల్రెడీ 8 minutes అంటే 2 minutes లెఫ్ట్ అయిపోయింది అనమాట. సబ్మిట్ బటన్ ఇలా ప్రెస్ చేయడం అనమాట, అంతే. యువర్ రెస్పాన్స్ హాస్ బీన్ రికార్డెడ్, సబ్మిట్ అదర్ రెస్పాన్స్ అంటే వేరే ఇంకేమైనా నెక్స్ట్ క్విజ్ కు ఫార్వర్డ్ చేయడానికి ఇదనమాట. థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ గూగుల్ ప్రెజెంటర్స్. ఓకే, ఇది కట్ చేసి మనం సేమ్ యాజ్ గా ఆ ఫామ్ ఎలా ఉందో అలానే సేమ్ యాజ్ గా మనం క్విజ్ని విత్ ఇన్ 10 minutesలో క్రియేట్ చేసి మీకు ప్రజెంట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ వీడియో ప్రతి ఒక్క టీచర్స్ అండ్ సుపీరియర్స్, ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసే సుపీరియర్స్ ప్రతి ఒక్కరు చూడాల్సింది వీడియో. గూగుల్ కన్సోల్లోకి వెళ్ళి గూగుల్ ఫామ్స్ లాగిన్ ప్రెస్ చేస్తాం అనుకోండి, గూగుల్ సైన్ అప్ అయిన ఆటోమేటిక్గా మనకు ఫామ్స్ అనేది డిస్ప్లే అవుతుంటుంది అనమాట. జస్ట్ బ్లాంక్ ఓపెన్ చేసి నేను ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ అన్నమాట, టైం లెంత్ అవుతుంది, ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ అనేది పెట్టేశాను అనమాట, ఆల్రెడీ రాసి పెట్టేశాను సపరేట్గా. నెక్స్ట్ ఇది పేరాగ్రౌండ్. ఫస్ట్ మన రిక్వైర్మెంట్, మన స్టూడెంట్ కంపల్సరీ కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది సెక్షన్ 1లో పెట్టేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ లైక్ దట్. నెక్స్ట్ ఇది మల్టిపుల్ ఛాన్స్, షార్ట్ ఆన్సర్లో పెట్టి మల్టిపుల్ ఆప్షన్ మెనీ ఆప్షన్స్ వస్తాయి అనమాట. షార్ట్ ఆన్సర్ సింగిల్ ఆన్సర్, జస్ట్ నేమ్ అంటే సింగిల్ కదా. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రూల్ నెంబర్ పెట్టేద్దాం. రూల్ నెంబర్ లేదా ఎంప్లాయీ ఐడి, వాట్ ఎవర్ ఇట్ ఇస్ మేబీ. ఇది గిట్ట మల్టిపుల్ ఆప్షన్స్, షార్ట్ ఆన్సర్స్ అనమాట. షార్ట్ ఆన్సర్ మోడ్లో పెట్టేద్దాం. ఇది రిక్వైర్డ్ కంపల్సరీ. ముందుగా మనం వెళ్ళి ఇక్కడ క్విజ్ మేక్ చేస్తాం కదా, రూల్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టూడెంట్కి ఇంకోటి ఈమెయిల్ అడ్రస్ కంపల్సరీ కావాలి కదా. రిక్వైర్డ్ షార్ట్ ఆన్సర్స్, రిక్వైర్డ్ అనేది పెట్టేదన్నమాట. ఆల్రెడీ ఇంతకుముందుకి ఇది ఎలా ఫామ్ ఎలా ఓపెన్ చేయాలనేది ప్రీవియస్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను అనమాట. దాన్ని ఒకవేళ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేక పైన ఐ కార్డ్లో షో చేస్తుంది, ఓపెన్ చేయండి అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, ఆటోమేటిక్ డేట్ డిస్ప్లే అయిపోతుంది, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి సెక్స్, మేల్ ఆర్ ఫీమేల్, మల్టిపుల్ ఆప్షన్స్ ఇవి. మేల్, add another option, that is female. Next వచ్చేసి others.
చూసారు కదా, అదర్స్ 3 ఆప్షన్లు అయిపోయినాయి. ఇది సెక్షన్ 1లో ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు సెక్షన్ 2లోకి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మన వాట్ ఎవర్ మేము ఇప్పుడు మనం ఏ కండక్ట్ చేస్తున్నాం క్విజ్, ఏ క్వశ్చన్స్ అనమాట, అలాంటి క్వశ్చన్స్. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ 2లోకి వెళ్ళాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఆప్షన్స్ రైట్ సైడ్లో, ఇక్కడ యాడ్ సెక్షన్స్. ఓకే, నెక్స్ట్ యాడ్ సెక్షన్ అవుతుంది. ఈ సెక్షన్ అంటే మన క్విజ్ కాబట్టి సెట్టింగ్స్లోకి వెళ్ళి జస్ట్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, క్విజ్లోకి వెళ్ళి క్విజ్ ఆప్షన్ అన్నది ఇమీడియట్గా దాన్ని ఎనేబుల్ చేసి సేవ్ చేస్తాను అనుకోండి, ఆటోమేటిక్గా మనకు క్విజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్ ఇదేంటి మాబడి క్విజ్ కాబట్టి మళ్ళీ ఇక్కడ టైటిల్ కూడా మాబడి క్విజ్ అనేది ఇస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే ఆల్రెడీ టైప్ చేసుకున్నాను అనమాట ప్రీవియస్గా, టైం లెంతీ అవుతుంది కాబట్టి. హౌ మెనీ డేస్ ఇన్ ఏ వీక్, మల్టిపుల్ ఆప్షన్స్ కాబట్టి ఆప్షన్ 1 ఏం పెడతాను, 5 పెడతాను. యాడ్ అనదర్ ఆప్షన్ ఏంటి, 6. యాడ్ అనదర్ ఆప్షన్ 4. యాడ్ అనదర్ ఆప్షన్ 7. యాడ్ అనదర్ ఆప్షన్ 8. ఓకే, 4 ఆప్షన్ 1 2 3 4 ఆప్షన్స్ వచ్చాయి కదా. అయితే ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ కీ ఉంది కదా, ఆన్సర్ కీ వీక్లీ హౌ మెనీ డేస్ అంటే ఎంత, 7 days. ఓకే, ఎన్ని ఈ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఇస్తున్నాం అది ఇక్కడ పాయింట్స్ అనేది చేయాలంటే మనం 1 మార్క్ ఇస్తున్నాం, సింగిల్ మార్క్. ఓకే, డన్. మీకు సేమ్ యాస్టీఏ కావాలంటే ఇట్లా చాలా టైంలో ఎంత పడుతుంది కదా, మీరు ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ కాపీ అనే సింబల్ ఉంది కదా, డూప్లికేట్ జస్ట్ పేస్ట్ చేశాను అనుకోండి, మళ్ళీ సేమ్ యాస్టీస్గా మనకు క్వశ్చన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం మిగతా ఏంటంటే మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అది మనం అప్పుడు రైట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ డేస్ ఇన్ ఏ లీప్ ఇయర్. ఆప్షన్లు ఏంటి, ఎగ్జాంపుల్ 360, సెకండ్ ఆప్షన్ 365, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మేబీ 400, 301, 366, 365. సిమిలర్గా ఉన్నాయి కదా ఆన్సర్స్, ఫర్ కన్ఫ్యూజన్ పర్పస్. అసలు ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి, 366. ఓకే, 360. ఎన్ని పాయింట్స్ ఇస్తున్నాం, 1 పాయింట్ ఇస్తున్నాం. జస్ట్ డన్, కంప్లీటెడ్. సెకండ్ క్వశ్చన్ ఆల్సో కంప్లీటెడ్. థర్డ్ క్వశ్చన్లో ఏంటి, ఇప్పుడు హౌ మెనీ డేస్ ఇన్ 1 year, సంవత్సరానికి ఎన్ని రోజులు అనేది థర్డ్ క్వశ్చన్. సేమ్ యాజ్ దిస్. ఆన్సర్ ఏంటి, ఆన్సర్కి ఏంటి 365 days. ఓకే, ఎగ్జామ్ కూడా మార్కులు కూడా సింగిల్ అనమాట, సింగిల్ పాయింట్ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు దీనికి 366 చూసారు కదా ఇక్కడ. ఓకే, నెక్స్ట్ డూప్లికేట్, మళ్ళీ కొంచెం ఫాస్ట్గా అవుతుంది అనమాట, టైం వేస్ట్ కాకుండా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇండియన్ రిపబ్లిక్ మంత్ అండ్ డేట్. రిపబ్లిక్ డేట్ అండ్ ఇయర్, మంత్ అండ్ ఇయర్ ఇచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ January, February 20, February 20. Fourth option ఏంటి, March, March 26, Jan 26. ఓకే, ఫోర్ ఆప్షన్స్ వచ్చాయి కదా. ఆన్సర్కి ఏంటి, January 26 అనమాట. ఓకే, ఎన్ని పాయింట్స్ ఇస్తున్నాం, సింగిల్ పాయింట్. డన్, కంప్లీట్. ఇది రిక్వైర్డ్ అనేది మర్చిపోయాం కదా, సారీ, రిక్వైర్డ్. ఓకే, ఇది రిక్వైర్డ్.
1 2 3 ఆన్సర్ ఇచ్చేస్తాం 1 సర్కిల్. 4th క్వశ్చన్స్ అయిపోయినా 5th క్వశ్చన్. నెక్స్ట్ అంటే ఇండియన్ ఇండిపెండెన్స్ డే 5th క్వశ్చన్, ఇయర్ అండ్ డేట్. ఓకే 1990, 1940 and 15, 1947 and 15, 1956 and 26, 52 I think, 52. 1915 ఇండిపెండెన్స్ అది మన రాజ్యాంగం అమలుకి వచ్చిన రోజు అనమాట ఇది. అయితే ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటిది? ఆన్సర్కి ఏంటి? 1947 15th 15 ఆగస్ట్ అనమాట. ఓకే ఎన్ని పాయింట్లు ఇస్తున్నాము? సింగిల్ పాయింట్ ఇస్తున్నాము. నెక్స్ట్ డూప్లికేట్, మళ్ళీ డూప్లికేట్లోకి వెళ్ళి 6th క్వశ్చన్ ఇస్తాము. 6th క్వశ్చన్ ఏంటంటే హూ ఇస్ ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రజెంట్? ఎవరు? ఎండి మోడీ, జహాంగీర్, కేసీఆర్. ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి? మోడీ. ఓకే ఎన్ని పాయింట్స్ ఉన్నా సింగిల్ పాయింట్ కాబట్టిగా ప్రెస్ చేస్తాము, ఇది రిక్వైర్డ్. నెక్స్ట్ 7th క్వశ్చన్ వచ్చేసి మళ్ళీ కాపీ చేసి డూప్లికేట్ చేసాం అనుకోండి. హూ ఇస్ ద ఇండియన్ ప్రెసిడెంట్? ఓకే ఇండియన్ ప్రెసిడెంట్ కాకుండా హూ ఇస్ తెలంగాణ చీఫ్ మినిస్టర్? నెక్స్ట్ వచ్చేసి కేసీఆర్, మోడీ, ఆదిత్య, బ్రహ్మానందం. ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి? యాడ్ ఆన్సర్కి ఇస్ ఆప్షన్ 1, సారీ ఆప్షన్ 1.1 అనమాట. ఆప్షన్ 1 కేసీఆర్. ఓకే రైట్. ఆన్సర్కి వచ్చేసి కేసీఆర్ 0.1 రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే డన్. 8th క్వశ్చన్ వచ్చేసి ఇది మ్యాథమెటిక్లో వచ్చేసాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2000, 200, 300, 100. ఎగ్జాక్ట్ ఆన్సర్ అడిగే ఆన్సర్కి ఏంటి 0.1 ఇచ్చేసాను. 2000 అనమాట. 200 ఆన్సర్. ఓకే రైట్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్ ఏంటి? మళ్ళీ మ్యాథమెటికల్ క్వశ్చన్ ఇచ్చాను ఒకటి. అదేంటంటే డిఫికల్ట్గా ఉంటుంది. ఈ లింక్ నేను మీకు ఏమంటారు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. దాన్ని చూసి చేయండి. 62, 75.62.5. 4th క్వశ్చన్ వచ్చేసి అనదర్ ఆప్షన్.
620 చూసారు కదా. ఎక్సైడ్ ఆన్సర్ అంటే ఏంటి అనేది మీరు ఆన్సర్ చేసి చూపించండి. లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది ఫిల్అప్ చేసి పంపించండి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. 10th క్వశ్చన్ వచ్చేసి చాలా డిఫికల్ట్గా ఉంటుంది. 4 6 388 -4. ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేసి యాడ్ ఆన్సర్కి సమ్ -4 ఇస్ ద రైట్ ఆన్సర్. పాయింట్ వచ్చేసి 1 అనమాట రిక్వైర్డ్. మన ఎగ్జామ్ అనేది ఇప్పుడు ఎగ్జాక్ట్ కంప్లీట్గా రిక్వైర్డ్ అయిపోయింది అనమాట. సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 అలా అయిపోయింది కదా. ఇక్కడ థీమ్ ఉంది కదా, ఇక్కడ థీమ్లోకి వచ్చేసి కలర్స్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కలర్, థీమ్ కలర్, వాట్ ఎవర్ మేబీ, ఎలా ఇంట్రెస్ట్ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఐకాన్స్ లాంటివి మనం ఎలా చేస్తామనేది ప్రీవ్యూలో చూసుకోవచ్చు అనమాట. సెక్షన్ 1 నెక్స్ట్కి వచ్చినాక సెక్షన్ 2లో చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏముంది, ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, సెట్టింగ్స్, జనరల్ సెట్టింగ్స్ ఏముంటుంది, కలెక్ట్ ద ఈమెయిల్. ఒకవేళ మీకు ఈమెయిల్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, కలెక్ట్ ద ఈమెయిల్ అనేది క్లిక్ చేయండి. రెస్పాన్స్ రిసిప్ట్స్ అంటే ఇది అవసరం లేదు మీకు, ఇది అంటే క్రియేట్ చేసే వాళ్ళకి అవసరం అన్నమాట. కలెక్ట్ చేసుకునే వాళ్ళకి లిమిట్ రెస్పాన్స్ ఓన్లీ. క్విజ్ ఒక టైం చేస్తారా, మోర్ టైమ్స్ మెనీ టైమ్స్ అటెంప్ట్ చేస్తారా అనేది ఇక్కడ సింగిల్ టైం అయితే ఒకటి, సింగిల్ టైం ఇది ఆప్షన్ లేదనుకోండి, మెనీ టైమ్స్ ఎన్ని సార్లు అయినా కానీ దాన్ని క్విజ్ అనేది అటెంప్ట్ చేసుకోవచ్చు. కాబట్టి దాన్ని వదిలిపెట్టే ఎగ్జామ్లో అయితే 1 టైం అనమాట. ఇక్కడ దీన్ని వదిలిపెట్టేస్తాను, క్లియర్ టిక్ మార్క్ పెట్టుకోవట్లేదు. See the summary, submit at ended after the submit. Okay, presentation లోకి వచ్చేసి show the progress about equipment Sheffield అంటే show the Sheffield అంటే మనకు ఇప్పుడు మీకు లింక్ పంపించాను, క్వశ్చన్స్ అనేది ఆర్డర్లో రామంట. 1 2 3 4లో మీకు వస్తాయి. సెకండ్ వాళ్ళకి ఏమంటుంది 2 3 4 మల్టిపుల్ ఆప్షన్లో వస్తుంటాం. పేపర్ మన ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తాం, జనరల్గా పేపర్ ABCD అలా వస్తాయి కదా, సేమ్ ఇలా అనమాట. షఫిల్ అవుతుంటుంది, చేంజ్ అవుతుంటుంది అనమాట. కొంచెం ఒక పొజిషన్, ఇప్పుడు ఒకరికి ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి, వారికి 5th ప్లేస్లో వస్తామన్నమాట ఫస్ట్ క్వశ్చన్. అలా డిఫరెంట్గా షఫిల్ అవుతుంటాయి అనమాట. ఒక నెక్స్ట్ ఈ క్విజ్ ఆప్షన్లోకి వచ్చేసరికి ఇమీడియట్లీ రీచ్ అవుతాల్సింది ఇవన్నీ టిక్ మార్క్ చేసుకోవడానికి జస్ట్ సేవ్ కొట్టేసామంటే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉంది మొత్తం ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాము. దానికి టైం ఎలా సెట్ చేయాలంటే ఇక్కడ రైట్ కార్నర్లో కనిపిస్తుంది కదా, 3 డాట్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఆడ్ ఐకాన్ ఓపెన్ చేసి అనుకోను, ఇక్కడ డిస్ప్లే ఇప్పుడు చాలా యాప్స్ అనేది వచ్చేస్తారు అనమాట. గూగుల్ యాప్స్ ఇవి. గూగుల్ ఇప్పుడు ఏంటి ఫామ్ రెస్పాండర్ అనేది is the one of the best one అనమాట. ఫామ్ రెస్పాండర్స్ అది ఇన్స్టాల్ చేసుకున్నాను, ఆల్రెడీ నేను చేసుకున్న కాడ మీకు చూపించట్లేదు. ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ ఐకాన్ చూపిస్తుంది కదా, యాడ్స్ అన్ ఐకాన్, దీన్ని ప్రెస్ చేసుకున్నాను. ఫామ్ ప్రజెంటర్ అండ్ టైమర్ ఇక్కడ చూపిస్తుంది కదా, జస్ట్ దీన్ని ప్రెస్ చేసామనుకోండి. ఇక్కడ చూపించట్లేదు, సారీ. నెక్స్ట్ ఏం వచ్చేస్తుంది, ఇప్పుడు మనకు కనిపిస్తున్న డిస్ప్లే కనిపిస్తున్న ఆల్రెడీ మన ఎగ్జామినేషన్ క్విజ్ అనేది రెడీ చేస్తాం అనమాట. దీనికి టైం ఎలా సెట్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, మోర్ అనే ఆప్షన్. ఈ మోర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్స్ అని ఉంటుంది. యాడ్స్ అని ప్రెస్ చేసాం అనుకోండి, ఇక్కడ చాలా గూగుల్ యాప్స్ సంబంధించిన యాప్స్ అనేది వచ్చేస్తాయి అనమాట. అందులో ద బెస్ట్ వన్ ఏంటంటే ఫామ్స్ ప్రజెంటర్ టైమర్ ఉంది కదా, దీన్ని ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను, చూస్తారు కదా. ఆల్రెడీ ఇక్కడ ఫామ్ ఇన్స్టాల్డ్ చూస్తారు కదా, ఇది ఇన్స్టాల్డ్ అని వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను అనమాట. చేసుకునే వాళ్ళంటే దీని డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను మీకు. ఇక్కడ లింక్ కాపీ చేసి డౌన్లోడ్ చేసుకోనండి. నెక్స్ట్ డౌన్లోడ్ చేసిన తర్వాత రిఫ్రెష్ చేసి ఇక్కడ యాడ్స్ అని ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ఇందులోకి వెళ్ళి ఫామ్ ప్రజెంటర్లోకి వెళ్ళి సెటప్ ఉంది కదా, సెటప్లోకి వెళ్ళేసాం అనుకోండి కదా, మనం టైమర్ అనేది సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో ఇంకా లోడ్ అవుతుంది కదా, టైం కంట్రోలర్ ఉంది కదా, టైం ఆల్వేస్
ఫర్ ఎగ్జాంపుల్ 20 minutesలో ఎగ్జామ్ కంప్లీట్ చేసుకోవాలనుకున్నాండి. మీరు 20 minutesలో మీరు లింక్ ఓపెన్ చేస్తున్నారు, వితిన్ 20 minutesలోనే ఆ లింక్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. అదర్వైజ్ అది ఎక్స్పైర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సబ్మిట్ బటన్ వచ్చేసి ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏమంటే ఇమేజ్ కావాలనుకోండి, ఇమేజ్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే మీకు లోగోస్, మీ కంపెనీ లోగోస్ వాట్ ఎవర్ మేబీ, కాకపోతే ఆ లోగో మస్ట్ అండ్ షుడ్ బి 2 MB కంటే బిలో 2 MB ఉండాలన్నమాట కంపల్సరీ. అది చూసారా ఫామ్ ఇక్కడ ఫోటో ఇమేజెస్ లోగోస్ అనేది వచ్చేస్తున్నాయి కదా. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఫామ్ లోగోస్ వచ్చేసినాయి, టైం యాడ్ చేసినాము. ఇంకేం పబ్లిష్ ద ఫామ్ కథం. ఈ పబ్లిష్ కొట్టామనుకోండి, ఫామ్ అనేది మనకు రెడీమేడ్గా రెడీ అయిపోయినట్టే లోడ్ అవుతుంది. ఓకే వచ్చేస్తుంది. ఇక్కడ కాపీ లింక్ కొట్టేసి ఇక్కడ న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తాను. జస్ట్ మీరు షేర్ చేసుకోవచ్చు ఉంటారు వాట్సాప్లో ఎందులోనైనా కానీ. జస్ట్ టైప్ చేసుకోవాలనుకోండి, ఎగ్జామ్గా 20 minutes ఉందా సెట్ చేస్తాం. 20 minutes లింక్ ఓపెన్ 20 minutes, వితిన్ 20 minutesలో ఎగ్జామ్ అనేది కంపల్సరీ కంప్లీట్ చేయాలి. లేకుంటే ఆ లింక్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. చూసారు కదా వచ్చేస్తుంది 20 minutesలో. టైం ఆల్రెడీ కౌంట్ అవుతూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్తాను. ఈమెయిల్ అడ్రస్ abcd@gmail.com. ఇది ఎలా రెస్పాన్సెస్ అనేది చూపిస్తాను అనమాట. టూ టైమ్స్ ఈ ఈమెయిల్ కలెక్ట్ ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ మనం ఇన్బిల్డ్ చేసింది అనమాట. ఫోన్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 12345678990. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ నానిగౌ, ఇట్స్ మీ ఓన్లీ మెయిల్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 15th 8 1947. ఓకే, రోల్ నెంబర్స్ 1 2 3 4 5 6 వచ్చేస్తాం. ఇది రిక్వైర్మెంట్ ఇన్వాలిడ్ వచ్చిన డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఈరోజు డేట్ కొట్టేస్తాను అనుకోండి. నెక్స్ట్ ఇది మినిమం రిక్వైర్మెంట్ అనమాట. ఇప్పుడు మనకు క్యూజ్ అనేది ఓపెన్ అవుతుంది. షెఫిల్ అయినా చూస్తారు కదా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెన్షన్ చేస్తాను కాబట్టి అలా షెఫిల్ అయినా, లేకుంటే షెఫిల్ కావు. షెఫిల్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇండియన్ ప్రెస్ డేట్ అండ్ టైము. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ప్రెస్ చేస్తాం అనుకోండి, యూజ్ ద ప్రైమ్ మినిస్టర్. జస్ట్ ఆప్షన్లు ఉన్నాయి కదా, ఆ ఆప్షన్లో పెట్టేస్తాను నేను. స్కోర్ చూసుకోవచ్చు అనమాట. లాస్ట్కు ఎంత వచ్చింది, ఎన్ని మార్క్స్ డిస్ప్లే అయినాయి ఇమీడియట్గా చూసుకోవచ్చు. లేదా ఎడిట్ చేసే ముందు మళ్ళీ ప్రీవ్యూ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆ 2 minutesలో నేను సబ్మిట్ చేయబోతున్నాను. సబ్మిట్ యువర్ రెస్పాన్స్ హాస్ బీన్ రికార్డెడ్. అంటే మన చేసిన ఇన్ఫర్మేషన్ అనేది రికార్డ్ అయిపోయింది అనమాట. స్కోర్ చూసుకోముందుకే అది వెళ్ళిపోయింది, సారీ. ఇక్కడ రెస్పాన్స్ వచ్చేది చూసారు కదా, ఇక్కడ రెస్పాన్స్ వచ్చింది. ఓకే, గ్రాఫ్ ఫార్మాట్లో క్వశ్చన్స్ అన్ని రాంగ్ ఆన్సర్స్, ఒక్క పాయింట్ కూడా మనకి రాలేదు. 0 స్కోర్, అన్ని రాంగ్ ఆన్సర్స్ పెట్టేస్తాం అనమాట. 15/0 ఫీమేల్స్, 100 మేల్స్ కదా 100% వచ్చేస్తుంది. 0 మార్క్స్. కండక్టింగ్ అన్ని పర్సెంటేజ్ చాలా క్లియర్ కట్టే ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఒకవేళ మా యూట్యూబ్ మీకు గూగుల్ సెర్చ్లో రావాలంటే సింపుల్గా ఏంటంటే గూగుల్ కన్సోల్లోకి వెళ్ళి www.youtube.com/mabadi అని ప్రెస్ చేసామనుకోండి, మాబడి యూట్యూబ్ ఛానల్ అనేది ఆటోమేటిక్గా గూగుల్ కన్సోల్లో ఓపెన్ అవుతుందన్నమాట. ఒకవేళ మీరు మా ఛానల్కి కొత్తగా వస్తాయి, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్ అండ్ కామెంట్. Thank you for watching.